ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, మన ప్రభువు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేస్తమా, ఒక్కసారి మన జీవితాలు పరిశీలించుకుందామా? ప్రతిరోజు ఉద్యోగానికో లేదా పనికో వెళ్ళకపోతే అమ్మో ఇల్లు జరగడం కష్టమవుతుంది, దానికోసం దీనికోసం డబ్బులు కావాలి అంటూ లెక్కలు పెట్టుకుంటూ ఉంటాం కదా. పనులకు వెళ్తూ ఉంటాం కదా. వేసుకోవాల్సిన మందులు వేసుకోకపోయినా, లేకపోతే బీపీ ఎక్కువవుతుంది, షుగర్ ఎక్కువవుతుంది, ఇంకేదో ఇబ్బంది వస్తుంది అని భయపడుతూ ఉంటాం, మందులు వేసుకుంటూ ఉంటాం. ఇలా ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలో కూడా మనకున్న అవసరాలు తీరాలని, కుటుంబం జరగాలని, రోగాలు తగ్గాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కదా. అయితే ఇదే భయం ఆధ్యాత్మిక విషయంలో ఉందా? ఒక్కసారి ఆలోచించు. ఆధ్యాత్మికంగా అమ్మో ప్రతిరోజు వాక్యం చదవాలని, ఇంత సమయం ప్రార్థనలో గడపాలని దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాను. దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చకపోతే, సువార్త ప్రకటించకపోతే, దేవుని పని శ్రద్ధగా చేయకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే, పాపం చేస్తే నాకు శ్రమ అనే భయం కలుగుతుందా? ఒక్కసారి ఆలోచించు. మనము ఆ భయంలో జీవిస్తూ ఉన్నామా? నేస్తమా, జాగ్రత్త. నీకు నాకు ప్రభు యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తారు, మనుషులు కాదు. గుర్తుంచుకో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.